ఈరోజు నేరుగా విజయవాడకి ఎక్స్ప్రెస్ బస్సులు ఇక్కడ ప్రారంభించాం. నూతనంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ బస్సులు రెండు కూడా ప్రారంభించాం. అయితే ఒక బాధగా ఉంది, విజయవాడని కాకుండా అమరావతి, వాకాటు అమరావతి అని పెట్టుంటే బాగుండు. ఎందువల్లంటే ఆంధ్ర రాజధాని అమరావతి కాబట్టి, అది విజయవాడ కాబట్టి అది ఇంకా బాగుండు. కాబట్టి ఇది ఆలోచించుకోమని చెప్పి కూడా బస్సు ఓనర్ డిఎం గారికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే రాబోయే రోజుల్లో మన రాజధాని అమరావతి, అది ఫిక్స్, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఇది కూడా సవరించమని చెప్పి మా డిపో మేనేజర్ గారిని కోరుతున్నాం. అలాగే ఈరోజు అనేక సమస్యలు ఇక్కడికి వస్తే అనేక ప్రాంతాల నుంచి మన నాయకులందరూ కూడా గతంలో ప్రతి ఊరికి కూడా బస్సు వచ్చేది, ఇప్పుడు ఎక్కడ కూడా బస్సులు ఎత్తేసారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 15 బస్సులు ఇక్కడ ఈ ప్రాంతం బస్సులు ఎత్తేసారని చెప్పి మా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా సంబంధిత మంత్రి గారితో మాట్లాడతాం. అలాగే వీళ్ళ ఆర్ఎం గారితోనూ, అలాగే స్టేట్లో ఉన్నటువంటి వీళ్ళ ఆఫీసర్స్తోనూ మాట్లాడి ఖచ్చితంగా బస్సులు యథాప్రకంగా పునరుద్ధరించేంత వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇంకెక్కడెక్కడ బస్సులు రావట్లేదో ఒకవేళ ఎక్కడ ఏదైనా అనుకూలంగా ఉంటే మా డిపో మేనేజర్ గారి పరిధిలో ఉంటే అవి కూడా దయచేసి మీరు చొరవ తీసుకొని మేడం గారు మీరందరూ కూడా చేస్తే బాగుంటుంది ప్రజల అవసరాల కోసం. కాబట్టి దయచేసి మీ పరిధి దాటింది మాకు చెప్తే మేము పోయి అక్కడ ఒక అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.